హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఐఎమ్ శ్రీనివాస్. కొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్ ఎలా చెప్పాలంటే, అతడు నడవలేనంత బలహీనంగా ఉన్నాడు అని చెప్పాలి. అతడు నడవలేనంత బలహీనంగా ఉన్నాడు. నెక్స్ట్, ఈ పెట్టె ఎత్తలేనంత బరువుగా ఉంది. నీ ప్రాబ్లం పరిష్కరించలేనంత క్రిటికల్గా ఉంది అని చెప్పాలి. యువర్ ప్రాబ్లమ్ ఈజ్ వెరీ క్రిటికల్ దట్ ఐ కాంట్ సాల్వ్. యువర్ ప్రాబ్లమ్ ఈజ్ వెరీ క్రిటికల్ దట్ ఐ కాంట్ సాల్వ్. నీ ప్రాబ్లం చాలా క్రిటికల్గా ఉంది, అది పరిష్కరించలేనంతగా. అతడు చాలా వీక్గా ఉన్నాడు, నడవలేనంత వీక్గా ఉన్నాడు. ఈజ్ సో వీక్ that he can't walk properly. He is so weak that he can't properly. He is so weak. ఈ పెట్టె చాలా బరువుగా ఉంది, ఎత్తలేనంత బరువుగా ఉంది. దిస్ బాక్స్ ఈజ్ సో హెవీ దట్ ఐ కాంట్ లిఫ్ట్. ఇంగ్లీష్ నేర్చుకోలేనంత క్రిటికల్గా ఉంది, చాలా హార్డ్గా ఉంది. ఇంగ్లీష్ ఈజ్ సో హార్డ్ దట్ ఐ కాంట్ లెర్న్. ఏదైనా ఒక పని నేను చేయలేనంత క్రిటికల్గా ఉంది అని చెప్పేటప్పుడు ఈ స్ట్రక్చర్ వాడాలి ఫ్రెండ్స్. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఇంగ్లీష్ దానంతట అదే వస్తూ ఉంటుంది. ప్రాక్టీస్ అన్నిటికీ మూలం ఏంటిదంటే ప్రాక్టీస్. ఇఫ్ యూ ప్రాక్టీస్ వెల్ యుల్ స్పీక్ ఇంగ్లీష్. Practice is very, very important. Unless you practice, you never speak English. So please keep practicing until you get fluent of English. Thank you friends. Please subscribe to our channel for more updates.